హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి కొత్త నోటిఫికేషన్స్ అయితే వచ్చేసాయి కదండి. తెలంగాణ సెట్ 2026 అండ్ అప్కమింగ్ యూజీసీ నెట్ డిసెంబర్ 2026 మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అపియర్ అయ్యే వాళ్ళు నా ఛానల్ ఫాలో అవ్వచ్చు. ఇందులో మీకు డైలీ నేను కంటెంట్ వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. నెట్ సిలబస్, సెట్ సిలబస్ ఆల్మోస్ట్ సేమే కాబట్టి అందులో నుంచి టాపిక్స్ మోస్ట్లీ మనం కవర్ చేయొచ్చు. సో ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు నాతో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మన డైలీ వీడియోస్ అప్లోడ్ చేసుకొని నెక్స్ట్ ఏం టాపిక్స్ కావాలి, మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, మీ సజెషన్స్, మన టాపిక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ వచ్చేసి లెవరేజెస్ అండి. ఇది నేను ప్రిపేర్ చేసుకున్న నోట్సే. అండ్ మోర్ ఓవర్ ఈసారి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ నుంచి అకౌంటింగ్ ఆ క్వశ్చన్స్ అన్నీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ టైం దీన్ని నేను లీస్ట్ కేసెస్లో వదిలేసి మిగతా వాటి అన్నిటికీ ప్రియారిటీ ఇచ్చి దాన్ని ప్రిపేర్ అయ్యాను. సో ఈసారి దీన్ని కూడా ప్రిపేర్ అయ్యేదామని ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేశాను. సో కమింగ్ టు దిస్ లెవరేజెస్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. చాలా సింపుల్ అండి, నేర్చుకుంటే అర్థమైంది. సో ఇది ఫైన్ నోట్స్ ప్రిపేర్ చేశాను, దీన్ని మనం ప్రిపేర్ అవుతాం ఇవాళ. కమింగ్ టు లెవరేజెస్ ఏంటి అని అంటే, యాజ్ ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ చూస్తే, యూజ్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ టు ఇంక్రీజ్ రిటర్న్స్ టు ద ఓనర్స్ ఆఫ్ అ బిజినెస్. అంటే ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనకి ఇక్కడ ఉన్న అసెప్ట్ డెప్ట్ అంటాం, అప్పు విత్ ఇంట్రెస్ట్ అయితే అదంటాము. సో మన దగ్గర ఉన్న డబ్బుల్ని మనం ఎలా బిజినెస్కి ఇంక్రీజ్ చేస్తున్నాం రిటర్న్స్ రావటానికి అనేదే లెవరేజ్ కాన్సెప్ట్. సో యూజ్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ టు ఇంక్రీజ్ రిటర్న్స్ ఆర్ నథింగ్ బట్ ప్రాఫిట్స్ టు ద ఓనర్స్ ఆఫ్ అ బిజినెస్. ఇక్కడ ఆల్రెడీ నేను మీకు మెన్షన్ చేశాను. ఫిక్స్డ్ కాస్ట్ ఏంటి అని అంటే ఆపరేటింగ్ కాస్ట్ ఆర్ ఫైనాన్షియల్ కాస్ట్. ఇక్కడ ఆపరేటింగ్ కాస్ట్ ఏదైతుంది మనకి ఫిక్స్డ్ సేల్సో లేదంటే ఫిక్స్డ్ రెంటో అదేదైనా కట్టాల్సి వస్తుంది, అది తప్పించుకోలేం. సో ఆ కాస్ట్ కావచ్చు, మన ఫైనాన్షియల్గా యాక్టివిటీస్ కానీ ఫంక్షన్స్ ఆఫ్ ఎ బిజినెస్ కానీ రన్ చేసే దాన్ని మనం ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. ఈ కాస్ట్ అనేది మనం తప్పించుకోలేని కాస్ట్, ఖచ్చితంగా ప్రాఫిట్ ఉన్నా లాస్ ఉన్నా కట్టాల్సిన కాస్ట్, దాన్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. సో ఈ ఫిక్స్డ్ కాస్ట్ ఉన్న ఫిక్స్డ్ కాస్ట్ యూస్ చేసుకొని మనం ప్రాఫిట్స్ ఎట్లా జనరేట్ చేస్తున్నాం అనేదే లెవరేజ్ కాన్సెప్ట్. సో దీని డెఫినేషన్లో ఎలా పెట్టారంటే, లెవరేజ్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ అ కంపెనీ టు యూస్ ఫిక్స్డ్ కాస్ట్ టు ఇంక్రీజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ సేల్స్ ఆన్ ప్రాఫిట్స్ అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్. సో ఈ లెవరేజెస్లో మనకు 3 టైప్స్ ఉన్నాయండి మెయిన్లీ: ఆపరేటింగ్ లెవరేజ్, ఫినాన్షియల్ లెవరేజ్, కంబైన్డ్ ఆర్ కాంపోజిట్ లెవరేజ్. దీన్ని మనం కంబైన్డ్ అంటాం, కాంపోజిట్ అంటాం అండ్ టోటల్ లెవరేజ్ అని కూడా అంటాం. సో 3 టైప్స్ ఆఫ్ లెవరేజెస్ ఉన్నాయి: ఆపరేటింగ్ లెవరేజ్, ఫినాన్షియల్ లెవరేజ్ అండ్ కంబైన్డ్ లెవరేజ్. సో ఫస్ట్ ఆపరేటింగ్ లెవరేజ్ ఏంటి అని అంటే, దీస్ కాస్ట్ రిమైన్ ఫిక్స్డ్ రిగార్డ్లెస్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్. ఎగ్జాంపుల్, రెంట్, సాలరీస్, ఇన్సూరెన్స్, లేకపోతే మనం పే చేయాల్సిన ఎక్స్పెన్సెస్ ఏ ఉన్నా కూడా అవి మనకు ప్రాఫిట్ ఉన్నా లాస్ ఉన్నా ఎలా అయినా కూడా మనం పే చేయాలి. కాబట్టి మన బిజినెస్ అనేది రన్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా పే చేయాల్సిన అమౌంట్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం ఆపరేటింగ్ లెవరేజ్ అంటాం. సో రిగార్డ్లెస్ ఆఫ్ ద ప్రాఫిట్ ఆర్ రిటర్న్స్ వీ హ్యావ్ టు గివ్ సమ్ ఎక్స్పెన్సెస్ ఏదైతే పే చేస్తామో దాన్ని ఆపరేటింగ్ లెవరేజ్ అంటాం. సో దీన్ని ఎలా ఫైండ్ చేస్తామంటే, కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి. ఇక్కడ ఈబిఐటి ఏంటి అని అంటే అర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. దానికి వేరే కాన్సెప్ట్ ఉంటుందండి, ఈబిఐటి ఈపీఎస్ అనాలిసిస్ అని. దాన్ని నెక్స్ట్ క్లాస్లో చేసుకుందాం. ఇక్కడ మీకు ఫార్ములా అయితే ఇస్తాను. సో ఆపరేటింగ్ కాస్ట్ని మనం ఎట్లా ఫైండ్ చేస్తాము అని అంటే, కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి. కాంట్రిబ్యూషన్ ఎట్లా ఫైండ్ చేస్తాము? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సో కాంట్రిబ్యూషన్ ఈజ్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లెవరేజ్ ఈజ్ కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి. నేను మీకు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చేశాను. సో ఎగ్జాంపుల్ చూడండి, సేల్స్ వచ్చేసి మనకు 10 lakhs ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ వచ్చి 6 lakhs ఇచ్చాడు, మనకు ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఇచ్చాడు ఏంటి 2 lakhs అనే అమౌంట్. సో దీన్ని ఆపరేటింగ్ లెవరేజ్ ఎలా ఫైండ్ చేస్తాము అంటే, కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి. కాంట్రిబ్యూషన్ ఏమనుకున్నాము? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సో 10,000 మైనస్ 6,000 తీస్తే మనకి 4 lakhs అమౌంట్ వస్తుంది. సో కాంట్రిబ్యూషన్ అనేది వచ్చింది.
ఈ ఈబిఐటి అర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అంటే ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అమౌంట్ మైనస్ మనం పెట్టుకున్న ఫిక్స్డ్ కాస్ట్, మనం చేయాల్సింది, మనకు ఖచ్చితంగా పే చేయాల్సింది. సో 4 lakhs ఆఫ్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ మైనస్ 2 lakhs ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ గివ్ 2 lakhs. సో ఈబిఐటి వచ్చింది, కాంట్రిబ్యూషన్ వచ్చింది. సో ఆపరేటింగ్ లెవరేజ్ ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి. 4 lakhs బై 2 lakhs ఈక్వల్ టు 2. అంటే ఎప్పుడు 1% ఇంక్రీజ్ ఇన్ సేల్స్ ఉంటే మనకి ఈబిఐటి అనేది కంపల్సరీ 2% ఇంక్రీజ్ ఉంటుంది. సింపుల్గా సేల్స్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సేల్స్ డిక్రీజ్ అవుతే మన కంపెనీ అనేది లాసెస్ని బేర్ చేయాల్సి వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆపరేటింగ్ లెవరేజ్. ఫార్ములా వచ్చేసి కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి. కాంట్రిబ్యూషన్ అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, ఈబిఐటి అని అంటేనేమో కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ ఫినాన్షియల్ లెవరేజెస్ అండి. ఫినాన్షియల్ లెవరేజ్ ఈజ్ నథింగ్ బట్ మెజర్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈబిఐటి ఆన్ ఈపీఎస్. ఈపీఎస్ అంటే అర్నింగ్స్ పర్ షేర్. అంటే ఒక్క యూనిట్కి మన అర్నింగ్స్ ఎంత పెడుతుంటే మనకి ఇంట్రెస్ట్ పోను ఎంత మిగులుతుంది అనేది ఫినాన్షియల్ లెవరేజ్. సింపుల్గా చెప్పాలంటే ఆపరేటింగ్ లెవరేజ్లో మనకు ఉన్న ఫిక్స్డ్ కాస్ట్ గురించి మాట్లాడతాము. ఫైనాన్షియల్ లెవరేజ్లో మనకున్న ఫిక్స్డ్ కాస్ట్ విత్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడతాం. సో డిగ్రీ ఆఫ్ ఫైనాన్షియల్ లెవరేజ్ ఏంటి? ఈబిఐటి బై ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాము. ఈబిఐటి డైరెక్ట్గా 8 lakhs ఇచ్చాడు. అర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఇస్ 8 lakhs. ఇంట్రెస్ట్ ఈస్ 2 lakhs. సో డిగ్రీ ఆఫ్ ఫినాన్షియల్ లెవరేజ్ ఏంటి? ఈబిఐటి బై ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ 1.33. సో a 1% increase in earnings before interest and tax leads to 1.33% increase in, అంటే సేల్స్ ఇంక్రీజ్ అయితే మనం అర్నింగ్స్ పర్ షేర్లో ఒక్క యూనిట్కి 1.133% అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫైనాన్షియల్ లెవరేజ్, ఆపరేటింగ్ లెవరేజ్ కలిపితే వచ్చేది combined leverage. So combines the effects of operating leverage and financial leverage. It shows how changes in sales affect EPS. Combined leverage కి మనం ఇందాక ఎగ్జాంపుల్సే తీసుకుంటే ఆపరేటింగ్ లెవరేజ్ 2 వచ్చింది, ఫైనాన్షియల్ లెవరేజ్ ఏమో 1.5 వేసుకుందాము. కంబైన్డ్ లెవరేజ్ ఏంటి? ఆపరేటింగ్ లెవరేజ్ ఇంటూ ఫైనాన్షియల్ లెవరేజ్. సో 2 into 1.5 ఈక్వల్ టు 3. ఇక్కడ సేల్స్ 1% ఇంక్రీజ్ అయితే అర్నింగ్స్ పర్ యూనిట్లో, ఎర్నింగ్స్ పర్ షేర్లో 3% ఇంక్రీజ్ అనేది చూపిస్తుంది. అంటే థ్రైస్ ఇంక్రీజ్ అనేది చూపిస్తుంది. సో లెవరేజెస్ కాన్సెప్ట్లో మనకు చదవాల్సింది ఏంటి అని అంటే ఆపరేటింగ్ లెవరేజ్, ఫైనాన్షియల్ లెవరేజ్ అండ్ కంబైన్డ్ లెవరేజ్. దీస్ ఆర్ ద 3 types ఆఫ్ లెవరేజెస్. ఇక్కడ సింపుల్గా మనకు ఒక మెమరీ టిప్ లాగా కూడా రాసుకున్నానండి, ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవడానికి. ఆపరేటింగ్ లెవరేజ్ అంటే ఫిక్స్డ్ ఆపరేటింగ్ కాస్ట్ ఉంటుంది. ఇక్కడ సేల్స్ అనేవి ఈబిఐటిని ఎఫెక్ట్ చేస్తాయి. ఫైనాన్షియల్ లెవరేజ్లో ఈబిఐటి ఎఫెక్ట్స్ ఈపీఎస్, కంబైన్డ్ లెవరేజ్లో ఆపరేటింగ్ ప్లస్ ఫైనాన్షియల్ కాబట్టి సేల్స్ ఎఫెక్ట్ ఈపీఎస్. సేల్స్ ఎఫెక్ట్ ఈపీఎస్ అనేది లెవరేజ్. సో లెవరేజ్ అండ్ 3 types ఆఫ్ లెవరేజెస్ కాల్డ్ ఆపరేటింగ్ లెవరేజ్, ఫైనాన్షియల్ లెవరేజ్ అండ్ కంబైన్డ్ లెవరేజ్. సో ఇదేనండి లెవరేజ్ స్మాల్ కాన్సెప్ట్. ఇందులో మనకు ప్రాబ్లమ్స్ అయితే పెద్దగా అడగడు, కానీ దాని ఫార్ములాస్ కావచ్చు, లేదంటే ఫుల్ ఫామ్స్ కావచ్చు, స్మాల్ చిన్న ప్రాబ్లం వేస్తే ఇట్లనే మనకు డైరెక్ట్ ఆ వాల్యూస్ ఇచ్చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేలాగా ఇస్తాడు. ఇంకా నెక్స్ట్ ఏమైనా టాపిక్స్ మీకు కావాలి అని అనుకుంటే కమెంట్ సెషన్లో పిన్ చేయండి. అండ్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.